నీటిపైన నడిచెను, గాలి సముద్రములు గర్జించెను. మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. నీటిపైన నడిచెను, గాలి సముద్రములు గర్జించెను. మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను. జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండే దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండే దేవుడు, ఆయనే. మేఘముల మధ్యలో పురాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో పురాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా, ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండే దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండే దేవుడు, ఆయనే. Lord, we worship you in this place. Yes, my God, there is none like you, Jesus. You are the Alpha and Omega. You are the beginning and the end. There is none beside you, God. We look to you, my Lord. We worship you at this time. We give you glory, praise and honor. Fill us with your power, Lord, as we worship this time. Refresh us, renew us, and let your mighty presence be with us. And let your mighty presence
fill those rooms, fill those places from where people are watching right now. Holy Spirit, God, we honor you, we welcome you. We ask you to minister to us. Amen. 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 నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా యేషువా, ఆరాధనా ఎల్ షదాయ్, ఆరాధనా ఎలోహీం, ఆరాధనా అదోనాయ్, ఆరాధనా
యేషువా ఆరాధన. ప్రతి ఒక్కరం కూడా ఫేస్ చేయవలసిన వాటికి మన డాడీ ఉన్నాడు, మనకి మన తండ్రి ఉన్నాడు. మనకి చెప్పండి మీరు, ప్రభా నేను నీ మీద ఆనుకుంటున్నా, ఆ భారం నీ మీద వేస్తున్నా, ఆ పరిస్థితిని నీకు అప్పగిస్తున్నా. అలలే లెగుస్తాయేమో కానీ నువ్వు అణిచివేస్తున్నావు కాబట్టి నేను సెక్యూర్గా ఉన్నాను ప్రభా, జీవించి ఉన్నా, నిన్ను స్తుతిస్తూ ఉన్నా ప్రభా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నా. నీవు ఆదరణకర్తవు, ఆశ్రయ దుర్గము, మా రక్షణ శృంగము, మా కేడెము, మా డాలు, మా దాగు చోటు మీరే, మా కొండ, మా కోట మీరే ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. వర్షిప్ యు లార్డ్, వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా జీసస్, వి వర్షిప్ యు, వి వర్షిప్ యు, వి గివ్ యు ప్రైజ్ అండ్ గ్లోరీ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. 2 శామ్యుయల్ 16th చాప్టర్ నుంచి మనం చదువుకుందాము. దావీదు జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్తో దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్ వీక్ మనం ఒక విషయాన్ని ధ్యానించాం కదా, కోపం గురించి మనం ధ్యానించాం. ఎంతమందికి గుర్తుంది? కోపపడొచ్చు కానీ పాపం చేయకూడదని. కోపం అనేది మనిషికి ఉండే యాటిట్యూడ్, రాంగ్ యాటిట్యూడ్ మూలంగా సమస్యలు ఎదురవడం అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఇంకో క్యారెక్టర్ని మనము దావీదు జీవితంలోంచి 1 minute నేను 2-3 minutesలో షేర్ చేసుకుంటాను. తర్వాత పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తారు. 2 సమయాలు 16వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చూస్తే గనక ఒక స్టోరీ రాయబడి ఉంది. దావీదు జీవితంలో జరిగిన ఇన్సిడెంట్. దావీదు పారిపోతా ఉన్నాడు యెరూషలేం నుంచి. ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాడంటే అబ్షాలోము దావీదుని మోసం చేశాడు. అబ్షాలోము దావీదు యొక్క కుమారుడే. మోసం చేసి తన త్రోన్ని, అంటే తన సింహాసనాన్ని తీసుకొని వెన్నుపోటు పొడిచి, చాలా బాధ. ఒక తండ్రిని కొడుకు అలా వెన్నుపోటు పొడిస్తే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది కదా, తండ్రులైన వాళ్ళకి తల్లులైన వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ బాధతోని ప్రాణం తీయ చూస్తూ ఉంటుంటే పారిపోతూ ఉంటాడు. తన వెనకాల దావీదుని గుర్తించిన మంచి సేవకులు కూడా ఆయన వెనకాల వెంబడిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో సౌలు తాలూకా సేవకుడు ఒకడు షిమి అని, బెన్యామీనీయుడు. ఆ షిమి ఏం చేస్తా ఉన్నాడంటే దావీదుతో పాటు ఈ జనాలు పరిగెడతా ఉంటే శపిస్తా ఉన్నాడు. ఏమని శపిస్తా ఉన్నాడో మీరు చూస్తే, చాలా దుర్మార్గుడా, నరహంతకుడా, ఛీ పో అని చెప్పేసేసి, నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య నీ మీదకి వచ్చింది. యాక్చువల్గా సౌలుని దావీదు చంపలేదు, అవకాశాలు దొరికితే కూడా దావీదు చంపలేదు. సౌలు యొక్క రాజ్యాన్ని అసలు దావీదు తీసుకోలేదు. సౌలుకే అవిధేయత వచ్చి రావడం వల్ల దేవుడే మనసు తిప్పేసుకున్నాడు సౌలు మీద. తిప్పుకొని ఎన్నికలేని దావీదుని అభిషేకించి రాజుని చేశాడు. ఆ గ్యాప్లో కూడా సౌలుని ఎప్పుడు కూడా చేతికి దొరికితే కూడా దావీదు చంపలేదు, అభిషేక్తుని నేను ముట్టుకోనని చెప్పి. యాక్చువల్గా సౌలు విషయంలో కానీ, సౌలు వారింటి విషయంలో కానీ దావీదు తప్పేమీ లేదు. ఆ విషయంలో దావీదు తప్పులేదు. అయినప్పటికీ ఈ షిమి అతని మీద నిందలు మోపుతూ శపిస్తూ ఉన్నాడంట. నీకు దేవుడే తీసుకొచ్చాడు ఈ శాపం. చూడండి, ఒక మంచి పొజిషన్లో ఉండి ఉన్నత స్థాయికి ఎదిగి కింద పడినప్పుడు, ఆ పైన ఉన్నప్పుడు చాలామందికి మరి భయంకో ఎందుకులే అని, పదవికి గౌరవమో ఎందుకులే బాబు అనుకుంటారేమో, నోరెత్తి మాట్లాడరు. కానీ లోపల అసూయ, ద్వేషం, పగ పెట్టుకుంటారు షిమ్మిలాగా. చివరికి కింద పడిన టైం వచ్చింది దావీదుకి. పడగాని ఇక ఎవరి కామెంట్స్ వాళ్ళు చేస్తున్నట్టుగా షిమ్మి కామెంట్స్ చేస్తున్నాడు, శపిస్తున్నాడు కూడా డైరెక్ట్గా. ఒక రాజుగారు వెనకాల జనాలు పోతుంటే అంత శపించడానికి ఎంత బాధ కలుగుతుంది దావీదుకి కదా. చాలా బాధ అనిపిస్తుంది, ఎంత అవమానం అనిపిస్తుంది. ఆ పోగొట్టుకున్న బాధ కన్నా ఇక్కడ ఈ షిమి పెడుతున్న శాపనార్థాలకి చాలా బాధ అయ్యొచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో ఒకడు ఏమంటాడంటే, కుక్కలాంటోడు వీడు నిన్ను అనడం ఏంటి రాజా, చంపేయమంటావా వీడిని అంటారు. అప్పుడు 10వ వచనంలో ఒక మాట చూద్దాం మనం. దావీదు ఏం చెప్తాడంటే, వానిని శపింపనీయుడు, దావీదును శపించమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగెందుకు చేయుచున్నావు అని ఆక్షేపణ చేయగలవాడెవడు. అంటే ఒకవేళ దేవుడే వాడికి ఆ యొక్క ఛాన్స్ ఇచ్చాడేమో నా మీద ఎగరమని, దేవుడే అలౌ చేస్తాడేమో ఈ మనిషిని నా మీద ఎగరమని, శపించమని, నా మీద ఇట్లా అక్యూజేషన్స్ తెయ్యమని. దేవుడే అలౌ చేసేస్తే ఏ మనిషి కాపాడగలడు నన్ను, ఎవరు ఆపగలరు? కాబట్టి అనని, ఆ శాపాలు అనని. ఒకవేళ అతని శాపములన్నిటినీ బట్టి కూడా నేను క్షమిస్తే దేవుడు నా మీద కనికరపడతాడేమో, నా శ్రమను చూసి కనికరపడతాడేమో. ఇంకో మాట అంటాడు,
నా కడుపును పుట్టిన కుమారుడే నా ప్రాణం తీయ చూస్తుంటే ఇంకా ఈ షిమి మాటలో లెక్కన నేను పడుతున్న కష్టమే చాలా పెద్దది, ఈ మాటలు ఒక పెద్ద లెక్కన అందరూ అంటూ ఉంటారు కదా. అక్కడ చూడండి, అన్యాయంగానే నిందలు పడతా ఉన్నాడు, అన్యాయంగా శాపాలు పొందుతున్నాడు దావీదు. కానీ ఇక్కడ దావీదు యాటిట్యూడ్ మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే దావీదు ఏం చేస్తున్నాడంటే క్షమించి వదిలేస్తున్నాడు. ఒకవేళ మేబీ గాడ్ ఎలోడ్ మన లైఫ్లో అనవసరంగా వద్దనుకుంటే మన మీదకి బ్లేమ్స్ వస్తాయి, ఒక్కోసారి మనం చెయ్యని దానికి నిందలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దావీదులాగా ఓకే, దేవుడే ఎలా చేశాడేమో నాకు ఈ కష్టాన్ని, ఇందులో నాకేమో నేర్పించబోతున్నాడేమో, ఐ విల్ ఫర్గివ్ దట్ పర్సన్. అతను శపిస్తే ఆ శాపం నా మీద పనిచేయదు. దేవుడే ఎలా చేస్తే నేను క్షమించేస్తాను, దేవుడు నన్ను కనికరిస్తాడేమో అని దావీదులాగా మనం చెప్పగలిగితే ఫైనల్గా మనం చూసుకుంటే ఏమైంది తెలుసా, దావీదు మళ్ళా తన సమస్యలన్నీ పోతాయి, కొడుకుతో సమస్య పోతుంది, రాజ్యానికి మళ్ళీ రాజుగా వస్తూ ఉంటాడు. వచ్చేటప్పటికి షిమి ప్లేట్ ఫిరాయించేస్తాడు హైదరాబాద్ భాషలో, అందితే జుట్టు లేకపోతే కాలు, ఇక పనికిరాడు అనుకొని ఇష్టానుసారంగా శపించాడు. మళ్ళీ రాజు అయ్యేటప్పటికి కాలు పట్టుకున్నట్టుగా వచ్చి కాళ్ళ మీద పడతాడు. అప్పుడు దావీదు ఏమంటే నేను చంపను, క్షమించి విడిచిపెట్టేశాడు. దట్స్ ఈ రోజున మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మొన్న కోపం నేర్చుకున్నాం, ఈరోజు రిజెంట్మెంట్ ఉండకూడదు. ఎవరన్నా మన తప్పు లేకుండా మన మీద బాధ పెట్టినప్పుడు అప్పుడు కూడా వాళ్ళ మీద కోపపడద్దు, వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు, బాధ పెట్టుకోవద్దు, క్షమించి రిలీజ్ చేసేయాలి. దావీదు గెలిచాడా? దావీదు క్షమాపణ గెలిచిందా? షిమి శాపం గెలిచిందా? దావీదు క్షమాపణే గెలిచింది కదా. కాబట్టి ఈ రోజున ఆ క్షమాపణ గుణాన్ని 2021లో మనం నేర్చుకుంటే గనక దేవుడు ఎలా చేసే నెగిటివ్స్ మనకి ఎంటర్ అయినా దాంతో మనకి బ్లెస్సింగే మారుతుంది. దేవుడు దాన్ని ఫర్ ఎ గుడ్ కాజ్ మనకి మారుస్తాడు. ఈ విషయాన్ని మనం రిసీవ్ చేసుకుంటూ దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మన సంఘ కాపరి గారిని చప్పట్లు కొట్టి దేవుని వాక్యం వినడానికి ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరు భోజనం చేసి వచ్చారా? బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మెల్లగా ఉంది సౌండ్. హల్లెలూయా. గాడ్ ఈస్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ మిడ్స్ట్. దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. అండ్ యాజ్ యు నో దట్ వీ హ్యావ్ ఎమర్జెన్సీ ప్రేయర్ వారియర్స్ గ్రూప్. అత్యవసర ప్రార్థన బృందం మనకి ఉందని మీకు అందరికీ తెలుసు కదా. Around 35 people are praying when prayer request comes. దాదాపు 35 మంది సభ్యులందరూ కూడా ఆ ప్రార్థన విన్నపములు వారికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. Last week one lady called Sukanya admitted to hospital with severe health issues. మరి గత వారము సుకన్య గారు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. She was in ICU ward. ఐసీయూ వార్డులో ఉన్నారు. And when this prayer warriors group prayed, అయితే ఈ ప్రార్థన బృందం ప్రార్థించిన తర్వాత she was discharged from ICU ward to normal room. ఐసీయూలో నుండి మరి నార్మల్ రూమ్ లోనికి ఆమె మార్చబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. because this prayer warriors group are doing excellent job. ఈ యొక్క ప్రార్థనా బృందం వారు చాలా మంచి పని చేస్తున్నారు. When around 35 people prayed at once, మరి 35 మంది ఒకేసారి ప్రార్థించినప్పుడు God hears our prayer. దేవుడు ఆ ప్రార్థనలను ఆలకిస్తాడు. So if you are not in that prayer group, ఆ ప్రార్థన గ్రూప్ లో కనుక మీరు లేనట్లయితే please join and serve the Lord in this area. మరి దయచేసి మీరు ఆ ప్రార్థన బృందంలో చేరి దేవుణ్ణి ఆ రకంగా కూడా మీరు సేవించండి. All the prayer points you can pray for a minute. మరి ఆ ప్రార్థన అంశములన్నిటికీ గురించి కూడా ఒక నిమిషము మీరు ప్రార్థన చేయవచ్చు. So that the Lord will do miracles in our churches. అప్పుడు మన సంఘంలో దేవుడు అద్భుతాలను చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. This morning I would like to preach on instructions of God. దేవుని నియమ నిబంధనల గురించి ఉదయకాలంలో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Very important topic, beloved. చాలా ప్రాముఖ్యమైన అంశం అండి అది. Instructions of God. దేవుని నియమాలు. So whenever you travel, మీరు ప్రయాణించేటప్పుడు you will see lot of instructions on the board. ఆ బోర్డు మీద ఎన్నో నియమ నిబంధనలు మీకు కనబడతాయి. You will see do not go speed. మరి వేగంగా వెళ్ళకూడదు అని మీకు కనబడుతుంది. Speed kills you. మరి వేగము మిమ్మల్ని చంపుతుంది అని కనబడుతుంది. It is one of the instruction. అదొక నియమము. Everywhere when you operate phone or computer, మరి కంప్యూటర్ని మీరు ఆన్ చేసిన, ఫోన్ని మీరు చూస్తున్నప్పుడు,
you will have lot of instructions. అందులో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. So if you fail one instruction, ఒకటి చేయడం కూడా మీరు తప్పిపోయినా what happens? ఏమవుతుందండి? Everything will become mess. మరి అంతా కూడా అక్కడ గందరగోళం అయిపోద్ది. When God created human beings, దేవుడు మానవులను సృష్టించిన తర్వాత He also instructed them. వారికి తన నియమ నిబంధనలు ఉంచాడు. Lot of instruction He has given to Adam and Eve. మరి ఆదాముకు అవ్వకు మరి ఎన్నో నియమ నిబంధనలు ఆయన ఇచ్చాడు. He said, you can eat all the fruit, ఈ చెట్ల ఫలములన్నీ కూడా మీరు తినవచ్చు, but you should not eat the fruit of this tree. మరి ఈ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు. So He has given them instruction, ఆ నియమ నిబంధన దేవుడు వారికి ఇచ్చాడు. but they failed, beloved. అయితే వారు అందులో తప్పిపోయారండి. Because of that failure, మరి ఆ యొక్క పతనమును బట్టి, because of the disobedience of the instructions, మరి ఆ యొక్క నియమ నిబంధనకి వారు చూపిన అవిధేయతను బట్టి they faced lot of consequences. మరి ఎన్నో ఫలితాలను వారు చూశారు. తర్వాత They have seen death in their life, వారి జీవితంలో మరణాన్ని చూశారు, sickness in their life, రోగాన్ని వారు చూశారు, curses in their life, శాపములను వారు చూశారు, and enemy ruled in their life. మరి సాతానుడు శత్రువు వారిని పరిపాలించడం వారు చూశారు. So lot of things got into mess. మరి ఎన్నో విషయాల్లో ఈ విధంగా గందరగోళం అయిపోయాయి. So instructions are very, 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 very important. కాబట్టి నియమ నిబంధనలు అనేటివి చాలా చాలా ప్రాముఖ్యము. So if you follow the instructions of God, దేవుని నియమాలను కనుక మీరు పాటించినట్లయితే you will see lot of blessings in your life. మీ జీవితంలో మరి అనేకమైన ఆశీర్వాదాలు మీరు చూస్తారు. So you have to have these instructions. ఈ యొక్క నియమ నిబంధనలను మీరు కలిగి ఉండాలి. If you look at 1 Peter chapter 5, మొదటి పేతురు 5వ అధ్యాయము, Peter is writing the instruction through the inspiration of God. దేవుని ప్రేరేపణ చేత పేతురు ఈ నియమాలను రాస్తున్నాడు. 6 to 11th verse. 5వ అధ్యాయము 6 నుండి 11 వచనాల వరకు. Here we will see 7 instructions. 7 నియమ నిబంధనలను ఇక్కడ మనం చూస్తాము. How many people wants to follow the instructions of God? దేవుని నియమాలను ఎంతమంది పాటించాలనుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. Always helpful, beloved. ఎల్లప్పుడు కూడా ఇవి మనకి సహాయపడతాయండి. All the instructions will be helpful in our day-to-day life. మన అనునిత్య జీవితంలో ఈ నియమాలన్నీ కూడా మనకి ఎంతో సహాయపడతాయి. As we see anything in our life, మన జీవితంలో మనం ఏది చూసినప్పటికీ, even when youth are writing or children are writing question papers, మరి ఆ పిల్లలు లేదా యూత్ ఆ క్వశ్చన్ పేపర్ రాస్తున్నప్పుడు, when they are writing, they will be given lot of instructions. మరి ఆ రాసేటప్పుడు వారికి ఎన్నో షరతులు లేదా నియమ నిబంధనలు ఇవ్వబడతాయి. If they fail to follow the instruction, మరి ఆ నియమాలను కనుక వారు పాటించకపోతే they will fail in their life. వారి జీవితంలో వారు తప్పిపోతారు. So 2021, 2021లో if you follow the instructions of God, దేవుని నియమాలను కనుక మీరు పాటించినట్లయితే you will see great breakthrough and success in your life. మీ జీవితంలో గొప్ప విజయాన్ని అలాగే విడుదలను మీరు చూస్తారు. Shall we read these verses? ఈ వచనాల్ని మనం చదువుదాము. Therefore humble yourselves under the mighty hand of God, that He may exalt you at the proper time, casting all your anxiety on Him, because He cares for you. Be of sober spirit, be on the alert. Your adversary, the devil, prowls around like a roaring lion seeking someone to devour. But resist him, firm in your faith, knowing that the same experiences of sufferings are being accomplished by your brethren who are in the world. After you have suffered for a little while, the God of all grace, who called you to His eternal glory in Christ, will Himself perfect, confirm, strengthen, and establish you. To him be dominion forever and ever. Amen. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. Here we will see 7 instructions, beloved. ఇక్కడ మనము 7 నియమాలని మనం చూస్తామండి. So once if you follow these instructions, ఒకసారి కనుక ఈ నియమాల్ని మీరు పాటించినట్లయితే you will have a glorious life. మరి ఎంతో మహిమకరమైనటువంటి జీవితము మీకు ఉంటుంది. Number 1, మొదటిది what the Lord says here, ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు? humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్తున్నాడు. One of the important instructions of God. దేవుని నియమాలలో ఇది ఒకటండి. There is every possibility getting pride in our day-to-day life. మన అనుదిన జీవితంలో గర్వము మనలో రావడానికి అన్ని విధాలుగా మార్గాలు ఉన్నాయి. Because pride is an attitude which kills our life. మన జీవితములను చంపే ఆ గుణము గర్వమై ఉంది. Before fall, pride walks. నాశనమునకు ముందు గర్వము నడుచును. నాశనానికి ముందంట గర్వము నడుస్తుందంట. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. So it is very very dangerous thing, beloved. కాబట్టి ఇది చాలా చాలా ప్రమాదకరమైనదండి. In any area of our life, మన జీవితంలో ఏ విషయంలోనైనా కూడా pride may come. గర్వము రావచ్చు. It is the attitude of the devil. అది సాతానుడి యొక్క గుణమై ఉంది. One of the angel got pride. దేవదూతల్లో ఒక దూతకు ఈ గర్వం వచ్చింది. When God created this wonderful creation and in his presence there were lot of angels. దేవుని సన్నిధిలో మరి ఎంతో మంది ఆయన దూతలు ఉండేవారు. One of the prominent angel, Lucifer, got pride. వారిలో ప్రాముఖ్యమైన దూత లూసిఫర్ కి గర్వం వచ్చింది. The angel thought like this. ఆ దూత ఈ విధంగా అనుకున్నాడు. In Isaiah chapter 14 we will see. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తాము. Oh, I will become greater than God. నేను దేవుని కంటే గొప్పవాడినవుతాను. I will ascend greater thing. I will ascend above God. నేను దేవునికి పైగా నేను ఎక్కిపోతాను. So the angel got the spirit of I. ఈ దేవదూతకు నేను అనే ఆత్మ వచ్చింది. So when this I spirit got, ఈ నేను అనే ఆత్మ వచ్చినప్పుడు, when angel got this I spirit, ఈ దూతకు నేను అనే గుణము వచ్చినప్పుడు God has to kick that angel from heaven. దేవుడు ఆ దూతను పరలోకం నుండి తన్నివేశాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. So every pride attitude comes from the enemy. గర్వంతో కూడిన ప్రతి ఆ గుణ లక్షణం అనేది దయ్యం నుండి వస్తుంది. Bible clearly says, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, God is opposed to the proud but gives grace to the humble. దేవుడు దీనులకు తన కృప చూపి గర్విష్ఠులను ఎదిరించునని చెప్తుంది. Sometimes కొన్నిసార్లు because of our position, మన యొక్క స్థానములను బట్టి we may get pride. మనకు గర్వం రావచ్చు. Sometimes కొన్నిసార్లు because of our money, మనకున్న ధనమును బట్టి we may get pride. మనకి గర్వం రావచ్చు. Because of all sorts of things in our day-to-day life, మన అనుదిన జీవితంలో మరి అన్ని రకములైన వాటి వలన the way that God is blessing you, you might get pride. ఎక్కడైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడో అక్కడే మీకు గర్వం రావచ్చు. You may neglect godly things in your life. దేవుని కార్యములను మీ జీవితంలో మీరు అలక్ష్యం చేయవచ్చు. You may forget God in your life. దేవుణ్ణి మీ జీవితంలో మర్చిపోవచ్చు. So what happens in this situation? మరి ఇటువంటి పరిస్థితిలో ఏమవుతుంది? It's very very dangerous things happens in your life. చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మీ జీవితంలో కలుగుతాయండి. That's why the Lord is giving instruction to each and every one. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా నియమాలను ఇస్తున్నాడు. Humble yourself in the presence of God. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఎంత ఎదుగుతున్న కొలది అంత ఒదగాలి మనం. అంత ఒదగాలి. That's why the Lord says, అందుకే ప్రభు అంటున్నాడు, in proper time I will exalt you. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాను. God's job is to exalt you. దేవుని పని ఏమిటంటే హెచ్చించడము.
So you have to come before His presence in a humble way. కాబట్టి ఆయన సన్నిధిలోనికి దీన మనసుతో మనం రావాలి. Every attitude of pride, గర్వంతో ఉన్న ప్రతి గుణ లక్షణాన్ని so you have to take away in your life. మీ beloved. జీవితంలో నుండి బయటికి తీసేసుకోవాలి. Talking to people, మనుషులతో మాట్లాడాలి. it's very very important, humble attitude. అది చాలా చాలా తగ్గింపు మంచి గుణ లక్షణం అది. Of course, now we don't talk because of this COVID situation, ఇప్పుడు ఈ కోవిడ్ ఉంది కాబట్టి మనం మాట్లాడడం లేదు. but we have to humble ourselves and talk to the people of God. మనము తగ్గించుకొని దేవుని ప్రజలతో మనం మాట్లాడాలి. Talk to the relatives, మరి బంధువులతో మాట్లాడాలి, talk to siblings. తోబుట్టువులతో మాట్లాడాలి. Everyone you have to talk because you are humbling yourself in the presence of God. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు కాబట్టి అందరితో మీరు మాట్లాడాలి. So it's very very important attitude in our life. మన జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. I learned to be humble in my family. నా కుటుంబంలో తగ్గింపు కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. So when I am humble, నేను తగ్గించుకున్నప్పుడు all my family will be in humbleness. నా కుటుంబం అంతా కూడా తగ్గింపులో ఉంటుంది. If I am in pride, నేను గర్వించినట్లయితే all the members will be in pride. ఆ యొక్క కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా గర్వంతోనే ఉంటారు. So humbleness is very very important in our day to day life. మన అనుదిన జీవితంలో తగ్గింపు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. God should be exalted. దేవుడు హెచ్చించబడాలి. Hallelujah. హల్లెలూయా. What John the Baptist says, బాప్తిజం ఇచ్చే యోహాను ఏమని చెప్తున్నాడండి? he should increase ఆయన హెచ్చవలసి ఉన్నది, and I should decrease. నేను తగ్గవలసి ఉన్నది. Who should increase in your life? మీ జీవితంలో ఎవరు హెచ్చించబడాలి? Jesus should increase. యేసుక్రీస్తు హెచ్చించబడాలి. He should be glorified. ఆయన మహిమపరచబడాలి. In your family, మీ కుటుంబంలో Jesus should be exalted. యేసుక్రీస్తు హెచ్చించబడాలి. In the church, సంఘములో Jesus should be exalted. యేసుక్రీస్తు హెచ్చించబడాలి. Hallelujah. హల్లెలూయా. Jesus should be worshipped. యేసుక్రీస్తు ఆరాధించబడాలి. Jesus should have first place in our day to day life. మన జీవితంలో యేసయ్యకు మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. It's very very important thing, beloved. అది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. So when you come humble in the presence of God, దేవుని సన్నిధిలోనికి దీన మనసుతో తగ్గింపుతో వచ్చినప్పుడు wonderful attitude before God. దేవుని ఎదుట ఎంతో గొప్ప గుణలక్షణంగా ఉంటుంది. When you want to pray, మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు humbleness is very very important, తగ్గింపుతనం అనేది చాలా ప్రాముఖ్యము. because He is supreme ఎందుకంటే ఆయన అత్యున్నతమైన వాడు. in this world. ఈ లోకంలో There is no humbleness, beloved. తగ్గింపు అనేది లేదండి. So you as the child of God, దేవుని బిడ్డగా you should teach humbleness. మీరు తగ్గింపును నేర్పించాలి. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండవది, second instruction here. రెండవ నియమ నిబంధన చెప్తున్నాడు. Peter is writing here పేతురు రాస్తున్నాడు. through the inspiration of the Holy Spirit. పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన రాస్తున్నాడు. Cast all your anxiety on Him. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. All your anxiety. మీ చింత యావత్తు, It is written, all your burdens మీ భారములన్నీ కూడా ఆయన మీద వేయండి అని రాయబడింది. put on Him. ఆయన మీద వేయండి. So when you put all your anxiety upon Him, ఆయన పైన మీ భారము మీ ఆందోళన అంతా వేసినప్పుడు the Bible says, బైబిల్ చెప్తుంది, He cares for you. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. So this pressure, anxiety, do you know how it comes in your life? ఈ ఒత్తిడి లేదా ఈ ఆందోళన అది ఏ రకంగా మీ జీవితంలోకి వస్తుందో తెలుసా మీకు? Any disturbance happens in your life, మీ జీవితంలో ఏదైనా డిస్టర్బెన్స్ కలిగినప్పుడు, or any thought comes in your mind, లేదా ఏ తలంపైన మీ మనసులోనికి వచ్చినప్పుడు, it triggers in your mind, అది మీ మనసులో మెదులుతూ ఉంటది. it bothers in your life. మీ జీవితం అది ఇబ్బంది పెడుతూ ఉంటది. So the thought will be dominating your life. ఆ తలంపే మీ జీవితంలో మీ పైన అజమాయిషి చేస్తూ ఉంటది. Suppose for example, ఉదాహరణకు somebody says to you, ఎవరైనా మీతోటి ఏమన్నా చెప్పినప్పుడు, సిస్టర్ ఈ మధ్య మీరు సిస్టర్ ఈ మధ్య మీరు లావ్ అవుతున్నారు.
లావ్ అవుతున్నారు. అట్లనా? అట్లనా? The thought ఆ తలంపు ఏమవుతుందంటే triggers in your mind for longer time. అది మరి ఎంతో కాలంగా మీ మనసులోనే ఉంటది. నేను లావ్ అయిపోతున్నా. నేను లావ్ అయిపోతున్నాను. So what happens, that word, ఆ మాట ఏమవుతుందంటే, the thought ఆ తలంపు ఏమవుతుందంటే triggers your mind. మీ మనసును అది మీ మనసులోనే తిరుగుతూ ఉంటది, ప్రభావితం చేస్తా ఉంటది. So the thought will be dominating you. ఆ యొక్క తలంపే మిమ్మల్ని అజమాయిషి చేస్తూ ఉంటది. So what happens? అప్పుడు ఏమవుతుందండి? That will lead into anxiety. అది మిమ్మల్ని ఆందోళనలోకి నడిపిస్తుంది. So what happens? అప్పుడు ఏమవుతుంది? It bothers your life, beloved. అది మీ జీవితంను తొందర పెడుతూ ఉంటది. It will become a burden in your life. మీకు అది ఒక భారముగా మారిపోతుంది. All the things cast out upon Jesus. వీటన్నిటిని కూడా యేసయ్య పైన వేయాలి. ప్రభుతో ఇట్లా ప్రార్థన చేయాలి. ప్రభుతో ప్రార్థన చేయాలి. ప్రభువా నేను లావ్ అయిపోతున్నాను. నన్ను కొద్దిగా సన్నగా చేయి ప్రభువా. నన్ను కొంచెం సన్నగా చేయి ప్రభువా. You pray. ప్రార్థన చేయాలి. The Lord will help you, beloved. ప్రభు మీకు సహాయం చేస్తాడండి. The Lord will help you and give you strength to become thinner in your life. మీరు సన్నగా అవ్వడానికి దేవుడు మీకు సహాయం చేసి మీకు బలమునిస్తాడు. ఆ స్ట్రెంగ్త్ ని ఇస్తాడు. ఆ మైండ్ లో ఆ థాట్ కి బలం ఇస్తాడు. ఆ మనసులో ఉన్న ఆలోచనకి ఆ తలంపుకి బలం ఇస్తాడు. I'm just giving an example. నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను మీకు. So many thoughts will trigger like that. అనేకమైన తలంపులు మీ మనసులో ఆ విధంగా తిరుగుతూ ఉండవచ్చు. The thought will cause you anxiety. ఆ తలంపు మీలో ఆందోళన కలిగిస్తుంది. Oh, how to clear my loans? నా అప్పులు ఎలా తీర్చుకోవాలి? How to solve this problem? ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి? How to overcome this situation? ఈ పరిస్థితిని ఎలా జయించాలి? So that thought will dominate your life. ఆ తలంపే మీ పైన ప్రభావితం చేస్తూ ఉంటది. So when anxiety comes, ఆందోళన కలిగినప్పుడు that will lead you into blood pressure. అది మిమ్మల్ని మీలో బీపీని కలుగు చేస్తుంది, fear, భయమును కలుగు చేస్తుంది. You will not have sleep, నిద్ర పట్టదు, and you will struggle in your life. మీ జీవితంలో మరి ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. So that's why here instruction comes. అందుకే ఇక్కడ నియమము ఆయన ఇచ్చినప్పుడు, cast all your anxiety before him. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంత చింత యావత్ అంత దేవుని పైన వేసేయాలి. చింత యావత్ అంతా కూడా దేవుని పైన వేసేయాలి. He will take care you. ఆయన పట్టించుకుంటాడు వాటిని. Hallelujah. హల్లెలూయా. Good news. శుభవార్త. Nothing to worry in your life. మీ జీవితంలో చింతించాల్సిన పని లేదు. Put on him. ఆయన పైన వేయండి. That's why Jesus says, అందుకే యేసయ్య అంటున్నాడు, all the heavy laden people, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, సమస్త జనులారా, come to me, నా యొద్దకు రండి, and I will give rest to you. నేను మీకు విశ్రాంతినిచ్చేదని అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. And the Lord will give you rest and he will take care of you. ప్రభు మిమ్మల్ని పట్టించుకొని మీకు విశ్రాంతిని ఇస్తాడు. All the triggering thoughts in your life, మీ జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న తలంపులన్నీ కూడా, all the thoughts in your life, మీ జీవితంలో మీకున్న తలంపులన్నీ కూడా God will take care one after the other. దేవుడే ఒకదాని తర్వాత ఒకటి ఆయన చూసుకుంటాడు. He will take out every pressureful thoughts in your life. ప్రతి ఒత్తిడి కలిగించే ఆ తలంపును మీలో నుంచి ఆయన తీసేస్తాడు. All your thoughts, మీ తలంపులన్నీ, burdens, not here it's written only few burdens, కేవలము కొన్ని భారములే అని మాత్రం ఇక్కడ రాయలేదు. అన్ని. If I ask you right now, నేను ఇప్పుడు గనక మిమ్మల్ని అడిగితే, there will be list of burdens in your life. మీ జీవితంలో మీకున్న భారములన్నీ కూడా ఒక లిస్టు రాస్తారు. So put on God. కాబట్టి వాటన్నిటిని కూడా దేవుని పైన వేయండి. Write a petition note on God. ఒక విన్నపం పత్రమును దేవుని ఎదుట రాయండి. Send to him. ఆయనకు అది పంపండి. For all your questions. మీ యొక్క ప్రశ్నలన్నిటికీ, lot of questions you will be having.
ఎన్నో ప్రశ్నలు మీలో ఉంటాయి. and the Lord will arrive with answer. ప్రభువు జవాబుతోటి మీ వద్దకు దిగి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. He will arrive with answer. ఆయన జవాబులతోటి మీ వద్దకు వస్తాడు. If you will be worrying, మీరు చింతిస్తే what happens do you know? ఏమవుతుందో తెలుసండి? You will suffer with lot of pressure. అనేకమైన ఒత్తిడుల చేత మీరు బాధపడతారు. So you should not suffer. కాబట్టి మీరు బాధపడవద్దు. Put on God. దేవుని పైన వేయండి. Lord, ప్రభువా, this is my triggering point. ఇదిగో ఇది నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. This thought is making me to struggle. ఈ యొక్క తలంపు నన్ను బాగా కష్టపెడుతూ ఉంది. I am feeling very, very disturbed. నేను చాలా కలత చెందుతూ ఉన్నాను. I am putting this thought on you. నీ పైన ఈ తలంపును వేస్తున్నాను. You deal it, Lord. నీవే ఈ విషయంలో వ్యవహరించు ప్రభువా. You take care it, Lord. నీవే దీన్ని చూసుకో. When you say like that, ఆ విధంగా మీరు దేవునితో అన్నప్పుడు the Bible says here, బైబిల్ ఇక్కడ సెలవిస్తుంది, He will take care you. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Whenever the thought comes, తలంపు వచ్చినప్పుడు immediately వెంటనే push towards God. దానిని దేవుని వైపుకు నెట్టివేయండి. There is a provision in WhatsApp. మరి వాట్సాప్ లో ఒక ప్రొవిజన్ ఉంది. Forward it. దాన్ని పంపడము, ఫార్వర్డ్ చేయడము, Sending to someone. ఇతరులకు దాన్ని పంపడము. So all your prayer, all your petitions, మీ యొక్క విన్నపములన్నీ కూడా, all your burdens, మీ భారములన్నీ కూడా forward to God. దేవునికి పంపండి. Forward to God, that's all. దేవునికి పంపండి, అంతే. I do in my life. నేను చేస్తాను Everything ప్రతిదీ, I will forward to God. నేను దేవునికే నేను అది పంపిస్తాను. So God will take care of me. దేవుడే నన్ను చూసుకుంటున్నాడు. God will take care you, beloved. దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడండి. Hallelujah. హల్లెలూయా. Number 3, మూడవది, what is written here? ఇక్కడ ఏమని రాయబడింది? Be of sober. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. Be of sober. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. Calm down. మౌనంగా ఉండాలి. Sober spirit is very, 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 very important. నిబ్బరముగా ధైర్యంగా ఉండడము చాలా ప్రాముఖ్యమైనది. Recently, ఈ మధ్యనే in Boinpalli, మరి ఈ మధ్యనే బోయిన్పల్లిలో we parked our car in the front of church. ఆ చర్చ్ ముందు కార్ని పార్క్ చేశాము. But the car is a little roadside. ఆ కార్ కొంచెం రోడ్డు వైపుగా ఉంది. One of the van came and dashed our car. ఒక వ్యాన్ వచ్చి కార్ని కొట్టేసింది. It was little bit damaged. అది కొద్దిగా డ్యామేజ్ అయింది కారు. So when I heard the news, నేను అది విన్నప్పుడు I was very, very calm and quiet. మరి నేను చాలా మౌనంగా నిబ్బరంగా ఉన్నాను. Okay, no problem. సర్లే, పర్వాలేదు, We can do repair. మనం రిపేర్ చేయించుకుందాము. I never felt any oppression or any kind of pressure. మరి ఒత్తిడి ఆ విధంగా నేను ఎప్పుడు కూడా నేను అనిపించలేదు. I was not worried. నేను చింతించలేదు. Some people, కొంతమంది అయితే if anything happens, ఏదైనా జరిగిందనుకోండి, immediately వెంటనే they will become very, very panic. వారు చాలా భయపడిపోతారు. They will do, what is this? What is this? What is this going on? What is this? What is this? ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటిది అని భయపడుతూ ఉంటారు. They will become panic in their situation. వారు ఉన్న పరిస్థితిలో వారు వణికిపోతూ ఉంటారు. So Bible clearly says, beloved, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి, be of sober spirit. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి. నిబ్బరం కలిగి ఉండాలి. నిబ్బరం కలిగి ఉండాలి. Calm and quiet. మరి మౌనంగా ఉండాలి. కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, కొంతమంది కస్సు బుస్సు అంటుంటారు. కొంతమంది కస్సు బుస్సు అంటారు. కారం ఎక్కువైంది అనుకోండి, కారం ఎక్కువైంది అనుకోండి, ఇరిటేషన్ అయిపోతుంది. మరి చాలా చిరాకు పడతారు. డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. కస్సు బుస్సు అంటుంటారు. కస్సు బుస్సు అంటారు. ఇల్లంతా గొడవ చేసేస్తుంటారు. ఇల్లంతా గొడవ చేస్తారు. ఏదన్నా పని సరిగా జరగలేదు అనుకోండి, ఏ పని అయినా సరిగా జరగలేదు అనుకోండి, కస్సు బుస్సు అయిపోతుంది. కస్సు బుస్సు అయిపోతుంటారు. Do not dominate. Don't
get dominated by the works of your house. మరి మీ ఇంటి పనుల వలన మీరు ప్రభావితము లేదా అజమాయిషి చేయబడకండి. That should not disturb you. అది మిమ్మల్ని కలతపరచకూడదు. కారం ఎక్కువైతే కారం ఎక్కువ అవుతే ఏం చేయాలి? ఏం చేయాలండి? నీళ్ళు కొద్దిగా తక్కువ కలుపుకొని తినాలి. కొంచెం తక్కువ కలుపుకొని తినాలి, అంతే. అంతే. ఉప్పు ఎక్కువైతే ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలా? ఏం చేయాలండి? తక్కువ కలుపుకొని తినాలి. తక్కువ కలుపుకొని తినాలి. రకరకాల పద్ధతులు ఉంటాయి. రకరకాల పద్ధతులు ఉన్నాయి. దట్ షుడ్ నాట్ డామినేట్ యువర్ లైఫ్. అంతేగాని అవి మీ పైన అజమాయిషి చేయకూడదు. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నియమం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ప్రాముఖ్యం ఇది. బీ సోబర్, నిబ్బరము కలిగి ఉండాలి. ఇంట్లో ఏది ఉన్నా కూడా తినేయాలి, తినాలి. స్పెషల్ ఐటమ్స్, నాకు ఇది కావాలి అది కావాలి. కొంతమందికి గొంతమ్మ కోరికలు, కొంతమందికి గొంతమ్మ కోరికలు, నాకు ఇది కావాలి అది కావాలి, ప్రత్యేకమైన వంటలు కావాలనుకుంటారు. మరి అవన్నీ కుదరదు. అవన్నీ కుదరదు. అయినప్పటికీ అయినా కానీ you have to adjust, be sober spirit. ఉన్నదానితోటి సరిపెట్టుకొని నిబ్రంగా ఉండాలి. Don't disturb the atmosphere in your house. ఇంట్లో ఉన్న మంచి వాతావరణాన్ని పాడు చేసుకోకూడదు. Because we are the presence carrier. ఎందుకంటే మనము దేవుని సన్నిధిని తీసుకెళ్లే వారము. In your room, మీ గదిలో presence of God should be there. దేవుని యొక్క సన్నిధి ఉండాలి. In your house, మీ ఇంట్లో God's atmosphere should be there. దేవుని వాతావరణం ఉండాలి. So be of sober spirit. కాబట్టి నిబ్బరం కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. That's why the word of God says, అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. number 1, humble yourselves. మొదటిది దీన మనసులై ఉండాలి. Number 2, casting all your anxiety on him. రెండవది చింత యావత్తు ఆయన మీద వేయాలి. Number 3, be of sober spirit. మూడవది నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. Number 4, నాలుగవది be on the alert. మెలకువగా ఉండాలి. Why? ఎందుకని? Your adversary, the devil, prowls around like a roaring lion, seeking someone to devour. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. So what the instruction here? ఇక్కడ ఇవ్వబడిన నియమం ఏంటండి? Your enemy మీ విరోధి is like a lion, వాడు సింహము వలె ఉన్నాడు. roaring lion. గర్జించు సింహము వలె ఉన్నాడు. I heard when lion roars, మరి సింహం గర్జించినప్పుడంట you can hear up to 10 kilometers. 10 కిలోమీటర్ల వరకు మీకు ఆ గర్జన వినిపిస్తుందంట. BHL లో ఆ సింహం గర్జిస్తే BHL లో సింహం గర్జించింది అనుకోండి, హైదర్ నగర్ వరకు వినిపిస్తుంది. 5:30 వరకు వినిపిస్తుందంట. సో డెవిల్ ఈజ్ లైక్ దట్. దయ్యం కూడా ఆ విధంగా ఉన్నాడు. సో రోరింగ్ లయన్, గర్జించు సింహము, ఖాళీ వాడు అరుస్తాడు అంతే. వాడు కేవలం అరుస్తాడు అంతే. ట్రైయింగ్ టు అటాక్ యువర్ లైఫ్, మీ జీవితంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. సో వాట్ యు హావ్ టు డు? కాబట్టి మనం ఏం చేయాలండి? యు హావ్ టు బీ ఆన్ అలర్ట్. మనము మెలకువగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇది. ద ఎనిమీ డస్ నాట్ కీప్ క్వైట్. ఆ దయ్యము ఊరక ఉండడు, మౌనంగా ఉండడు. He will shout at us. వాడు మన పైన గర్జిస్తాడు. He wants to destroy your life. మీ జీవితంలో నాశనం చేయాలనుకుంటాడు. He wants to cause disturbance in your life. మీ జీవితంలో మిమ్మల్ని కలతపరచాలనుకుంటాడు. His job is to destroy you. వాడి పనే నాశనం చేయడము. So we have to be alert. కాబట్టి మనము అప్రమత్తంగా ఉండాలి. In 2016, 2016లో the devil wants to disturb my life. దయ్యము నా జీవితంలో కలతపరచాలనుకున్నది. Directly the devil attacked me నేరుగా దయ్యము నా పైన దాడి చేశాడు and destroyed my health. నా ఆరోగ్యాన్ని వాడు నాశనం చేశాడు. But God అయితే దేవుడు restored back, beloved. తిరిగి మరలా నన్ను పునరుద్ధరించాడు. Because I was alert ఎందుకంటే నేను అప్రమత్తంగా ఉన్నాను. and prayed in the presence of God. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. All the men around me, they prayed. నా చుట్టూ ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేశారు. And God helped me to overcome from that roaring lion. ఆ గర్జించు సింహము నుండి బయటపడడానికి దేవుడు సహాయం చేశాడు. ఎవరిని మింగుదామా అనుంది బైబిల్. ఎవరిని మృంగుదునా అని బైబిల్లో రాయబడింది. Is God's enemy? వాడు దేవునికి శత్రువు.
and he is our enemy. మనకి కూడా వాడు శత్రువే. మింగుదాం అనుకుంటాడంట. మింగుదాం అనుకుంటాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. So you have to be alert. కాబట్టి మీరు మెలకువగా ఉండాలి. Alert in prayer life. ప్రార్థన జీవితంలో మెలకువగా ఉండాలి. Alert in spiritual life. ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి. Taking the promises of God. దేవుని వాగ్దానములను చేతపట్టాలి. When you are prospering, మీరు వృద్ధి చెందుతున్నప్పుడు, when you are growing in God, ప్రభువులో మీరు ఎదుగుచున్నప్పుడు, when you are seeing blessings of God in your life, మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను మీరు చూస్తున్నప్పుడు, he doesn't like, వాడు ఇష్టపడడు. he wants to destroy your life. మీ జీవితంలో నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. One of the famous preacher, Joyce Meyer, జాయిస్ మేయర్ అనే ఒక ప్రఖ్యాత ప్రసంగికురాలు, she always tells, ఆమె ఎల్లప్పుడూ చెప్తుంటారు, 24 hours వాడు ప్లాన్ చేస్తుంటాడంట. 24 గంటలు కూడా వాడు ప్రణాళికలు చేస్తూ ఉంటాడంట. He wants to destroy your life. మీ జీవితంలో నాశనం చేయాలనుకుంటాడు వాడు. 24 hours he will be after you. 24 గంటలు వాడు మీ వెనకాలే ఉంటాడు. Destroy your spiritual life. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి. So what is the instruction here? కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన నియమం ఏంటండి? Alert in God. దేవునిలో మెలకువగా ఉండాలి. And you have to have prayer covering in your life. మీ చుట్టూ కూడా ప్రార్థన భద్రతతో మీరు ఉండాలి. One man of God told me, ఒక దైవజనుడు నాతో చెప్పాడు, you need prayer covering, pastor. పాస్టర్ గారు, మీకు ప్రార్థన మీ చుట్టూ ఉండాలి అని చెప్పాడు. Around 3 people should pray for you continuously. మరి నిత్యము మీ కొరకు ఒక 3 ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెప్పాడు. So today more than 3 people are praying for me. మరి ఈ రోజున నా కొరకు 3 కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. Why I am telling, beloved? ఎందుకు నేను చెప్తున్నానంటే, Be on alert, మెలకువగా ఉండాలి. because the enemy ఎందుకంటే శత్రువు is very, very dangerous. చాలా ప్రమాదకరమైన వాడు. You cannot change his nature. వాడి స్వభావాన్ని మీరు మార్చలేరు. When this accident happened in Boinpalli, బోయిన్పల్లిలో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు, next week తర్వాత వారము we send a text to all the prayer warriors group. ఆ ప్రార్థన బృందం అందరికి కూడా మేము మెసేజ్ పంపించాము. All the 35 people prayed that Sunday. ఆ 35 మంది కూడా ఆదివారం కొరకు ప్రార్థన చేశారు. Do you know, nothing happened next Sunday. ఆ తర్వాత వారము ఏమీ జరగలేదు. Why I am telling, beloved? ఎందుకు నేను చెప్తున్నానంటే, We have to be alert. మెలకువగా మనం ఉండాలి. If you are busy with your job and work, పనిలో ఉద్యోగంలో మీరు హడావుడిగా ఉన్నట్లయితే, ask someone to pray for you. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇతరులను అడగండి. Prayer covering is very, very important. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. So here Peter says, ఇక్కడ పేతురు అంటున్నాడు, be alert. మెలకువగా ఉండుడి. Every disturbance of God, every disturbance of the enemy, God will take out, beloved. మరి దయ్యం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఆ కలతలను కూడా దేవుడు తీసివేస్తాడు. Number 5. 5వది, But resist him. వాణ్ణి ఎదిరించుడి అంటున్నాడు. So when the enemy comes, శత్రువు విరోధి వచ్చినప్పుడు we have to resist him. వాణ్ణి ఎదిరించాలి. That's why Jesus says, అందుకే యేసయ్య అంటున్నాడు, gates of hell పాతాళలోక ద్వారములు will not stand against the church. సంఘం ఎదుట నిలువ లేవు అని చెప్తున్నాడు. So the hell, కాబట్టి ఆ పాతాళము, nobody likes hell. ఆ పాతాళమును లేదా నరకమును ఎవరు కూడా ఇష్టపడరు. Nobody likes a painful life in their day-to-day situation. వారి అనుదిన జీవితంలో బాధాకరమైనటువంటి పరిస్థితి ఎవరు కూడా ఉండాలని కోరుకోరు. Hell situation. నరకపు పరిస్థితి. What the word of God says, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? the gates of hell shall not prevail against the church of God. దేవుని సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేవని చెప్తుంది. As an individual, వ్యక్తిగతముగాను you have to resist the enemy. శత్రువును సాతానుని మీరు ఎదిరించాలి. As a family, you have to resist the devil. కుటుంబముగాను దయ్యమును మనం ఎదిరించాలి. As a church, we have to resist the enemy. సంఘముగా దేవుని సాతానుని మనం ఎదిరించాలి. So all our prayers మన ప్రార్థనలన్నీ కూడా resist the works of the enemy. సాతానుడు కార్యములను ఎదిరించాలి. So
You have to resist the instruction of God. కాబట్టి దేవుని ఆ నియమమును మనం పాటించాలి. So when the enemy came to Jesus Christ, శత్రువు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు how Jesus resisted? ఏ విధంగా మరి యేసయ్య వాని ఎదిరించాడు? Through the word of God. దేవుని వాక్యముతో ఎదిరించాడు. He said, ఆయన అన్నాడు, it is written. ఇది రాయబడింది, It is written. ఇది రాయబడినది, It is written. ఇది రాయబడినది. So he resists the devil through the word of God. దేవుని వాక్యము ద్వారా సాతానుని ఆయన ఎదిరించాడు. So we have to resist the enemy in our day-to-day life. కాబట్టి మన అనుదిన జీవితంలో వస్తున్న విరోధిని మనం ఎదిరించాలి. The devil tries to dominate our life. సాతానుడు లేదా దయ్యము మన పైన ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాడు. As I said, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా roaring lion. గర్జించు సింహము వల్లే He wants to swallow you. మిమ్మల్ని మృంగాలనుకుంటాడు. So what you have to do? కాబట్టి మీరేం చేయాలి? Resist. ఎదిరించాలి. Something disturbance happening in your life. మీ జీవితంలో ఏదో కలత జరుగుతూ ఉంది. So you have to be alert అప్పుడు మీరు మెలకువగా ఉండి and resist him. మీరు వానిని ఎదిరించాలి. Immediately. వెంటనే Phone to the church. సంఘానికి ఫోన్ చేయాలి. Tell the church, సంఘానికి చెప్పాలి, oh, this is my situation. ఇది నా పరిస్థితి. So all the church members, they will be praying for you. సంఘస్థులందరూ కూడా అప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తారు. They will cover you in prayer ప్రార్థనతోటి వారు మిమ్మల్ని కప్పుతారు. so that you will be resisting the works of the enemy. అప్పుడు దయ్యం కార్యాలను మీరు ఎదిరించగలుగుతారు. Once my father was telling to me, ఒకసారి నా తండ్రి నాతో అన్నాడు, I was riding a motorbike. నేను ఒక మోటార్ బైక్ ని నడుపుతూ ఉన్నాను. I met with a terrible accident. ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. So my father said, అప్పుడు మా నాన్నగారు అన్నారు, stop riding the motorcycle for 3 months. 3 నెలలు మోటార్ సైకిల్ నడపొద్దు అని చెప్పారు. Accident spirit is following you. మరి ఈ ప్రమాదంలో జరిగించే ఆత్మ నిన్ను వెంబడిస్తుంది. So I stopped riding for 3 months. అప్పుడు నేను 3 నెలలు బండి నడపడం ఆపేశాను. Because accidents are happening every now and then. ఎందుకంటే అప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. We have to be alert and we have to resist the work of the enemy. కాబట్టి మనం మెలకువగా ఉండి దయ్యం యొక్క పనులను మనం ఎదిరించాలి. It's very, very important thing. అది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. So here instructions of God. ఇక్కడ దేవుని నియమ నిబంధనలు ఉన్నాయి. Resist him. వానిని ఎదిరించండి. Number 6. 6వది, Firm in your faith. విశ్వాసమందు స్థిరులై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Stand firm in your faith. విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. Sometimes కొన్నిసార్లు our faith will become shallow. మన యొక్క విశ్వాసం అనేది పడిపోతుంది. Our faith should be firm. మన యొక్క విశ్వాసం అనేది స్థిరముగా కదలకుండా ఉండాలి. Lot of faith become down when this COVID situation came మరి last year. ఈ కోవిడ్ పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మంది విశ్వాసము పడిపోయింది. Up and down happened. మరి ఎన్నో ఒడిదుడుకులు విశ్వాసంలో వారు చూశారు. So lot of confusion happened. ఎంతో గందరగోళము అనేది జరిగింది. So the word of God says, the instruction of God. దేవుని యొక్క నియమం చెప్తుంది, So we have to have firm in your faith. విశ్వాసమందు స్థిరులమై ఉండాలి. Faith plays very, very important role in our life. మన జీవితాల్లో విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా వ్యవహరిస్తుంది. Woman with blood issue, మరి రక్తస్రావం గల స్త్రీ, she was suffering from 12 years. 12 సంవత్సరాలుగా తను బాధపడుతూ వచ్చింది. What she did? ఆమె ఏం చేసింది? She wanted to touch the garment of Jesus. యేసుక్రీస్తు వస్త్రపు చెంగును తాకాలనుకున్నది. Only touching Jesus. కేవలము యేసయ్య వస్త్రపు చెంగును తాకాలనుకున్నది. And when she touched, ఆమె తాకినప్పుడు immediately she was recovered. వెంటనే బాగైపోయింది. She was healed. స్వస్థత పొందుకుంది. So in your day-to-day life, కాబట్టి మీ అనుదిన జీవితంలో if you are suffering with any kind of weakness, ఏ రకమైన అనారోగ్యంతో మీరు బాధపడుతున్నా, if you are suffering with sickness, మీరు అనారోగ్యాలతో బాధపడుతున్నా, be firm in your faith. విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. One touch of God దేవుని ఒక్క తాకిడి will transform your life. మీ జీవితంలో అది రూపాంతరపరుస్తుంది. One touch ఒకే తాకిడి
Maybe any time it happens. అది ఏ సమయంలోనన్నా జరగవచ్చు. Maybe today, ఈ రోజు జరగవచ్చు, maybe tomorrow, రేపు జరగవచ్చు, day after tomorrow, ఎల్లుండి జరగవచ్చు, or this week, లేదా ఈ వారంలో జరగవచ్చు, this month, ఈ నెలలో జరగవచ్చు, this year. ఈ సంవత్సరంలో జరగవచ్చు. One touch of God, దేవుని ఒక్క తాకిడి everything will be transformed in your life. మీ జీవితంలో అన్ని కూడా మార్చివేయబడతాయి. Don't make your faith up and down, మీరు విశ్వాసంలో స్థిరులుగా ఉండకూడదండి. because here the instruction says, ఇక్కడ ఆ నియమం చెప్తున్నాడు, stand firm in your faith. విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. Regular fellowship with God, దేవునితో మరి ఎల్లప్పుడూ సహవాసంలో ఉండాలి. regularly coming to the house of God, దేవుని మందిరానికి మానకుండా రావాలి. having faith in God. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. Do you know what the Lord will do? ప్రభు ఏం చేస్తాడో తెలుసా? When you are sleeping, మీరు నిద్రపోచున్నప్పుడు the Lord will touch you. ప్రభు మిమ్మల్ని తాకుతాడు. Many times it happened in my life, beloved. మరి అది ఎప్పుడన్నా జరగవచ్చండి. When I was not feeling well or weak in my body, నా శరీరంలో నేను బలహీనంగా, నాకు బాగలేదని అనిపించినప్పుడు I prayed and slept many times. చాలాసార్లు నేను ప్రార్థన చేసి పడుకునేవాడిని. By the time morning I got up, మరి ఉదయకాలం నేను లేసేసరికి oh, I was feeling so fresh and active మరి ఎంతో హుషారుగా చురుకుగా ఉండేవాడిని. because of the touch of God. ఎందుకంటే అది దేవుని తాకిడి వలన. Hallelujah. హల్లెలూయా. Every Sunday, ప్రతి ఆదివారము oh, the presence of God was so awesome. దేవుని యొక్క సన్నిధి చాలా గొప్పగా ఉంటుంది. There will be a lot of energy coming in my life. నా జీవితంలో మరి ఎంతో బలము, శక్తి నేను పొందుకుంటాను. Hallelujah. హల్లెలూయా. Why I am telling, beloved? ఎందుకు నేను చెప్తున్నానంటే Faith in God. దేవుని యందు విశ్వాసము. Standing firm in the Lord's faith. ప్రభు యొక్క విశ్వాసంలో స్థిరంగా నిలబడడము. Hallelujah. హల్లెలూయా. Very, very important thing, beloved. చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. Instruction of God. దేవుని నియమ నిబంధనలు. Whatever it happens in your life, మీ జీవితంలో ఏమి జరిగినా you have to put your faith in God. మీ యొక్క విశ్వాసము దేవుని యందే ఉంచాలి. Never be shaken in your life. ఎప్పుడు కూడా కదిలించబడకూడదు. The Lord will do wonders in your life. మీ జీవితంలో ప్రభు ఆశ్చర్య కార్యములు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. కన్ని విని ఎరుగని అద్భుతాలు చేస్తాడు. కని విని ఎరుగని అద్భుతాలు చేస్తాడు. 2021, ఈ 2021లో maybe it's your year. ఇది మీ సంవత్సరం కావచ్చు. The Lord is going to do wonder in your life. మీ జీవితంలో ప్రభు ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. కొంతమంది ఎట్లా అంటే బెలూన్ లా ఉంటారు. కొంతమంది బెలూన్ లాగా ఉంటారు. ఒకటేసారి ఉబ్బిపోతారు. ఒకటేసారి ఉబ్బిపోతారు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ నేను ఏదంటే అది నీ గురించి చేస్తాను. నీ గురించి నేను ఏదంటే అది చేస్తాను. ఓ నేను నిలబడతాను. నేను నిలబడతాను. అన్ని చేస్తాను. అన్ని చేస్తాను. ఒకటేసారి ఏమైపోతుంది అంటే ఒకటేసారి ఏమైపోద్దంటే గాలి దిగిపోగానే, గాలి దిగిపోగానే పుస్ అయిపోతుంది. పుస్ అయిపోతారు. ఇంకా మొత్తం విశ్వాసం అంతా పుస్ అయిపోతుంది. విశ్వాసం అంతా కూడా పుస్ అయిపోతుంది. ఏం బ్రదర్ ఎట్లున్నావు, ఏం సిస్టర్ ఎట్లున్నావు అంటే, సహోదరుడు ఎలా ఉన్నారు, సహోదరు ఎలా ఉన్నారు అని అంటే, ఈ మధ్య కాలము చాలా కష్టాలు శ్రమలు వచ్చి పడ్డాయి. చాలా కష్టాలు శ్రమలు వచ్చి పడ్డాయి. చర్చ్ మానేస్తారు, చర్చ్ మానేస్తారు, ప్రేయర్స్ మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు. సో they will be losing their faith. విశ్వాసాన్ని కోల్పోతారు. So here the instruction says, కాబట్టి ఇక్కడ నియమ నిబంధనలు చెప్తున్నాడు, firm in your faith. విశ్వాసం అందు స్థిరులై ఉండాలి. Final one, beloved. చివరిగా What the Lord says here, ఇక్కడ ప్రభు ఏమని సెలవిస్తున్నాడు? He will strengthen you and establish you. మిమ్ములను స్థిరపరచి బలపరచును. Here it is written, ఇక్కడ ఈ విధంగా రాయబడిందండి. 9th verse, 9వ వచనంలో, but resist him firm in your faith, knowing that the same experiences of suffering are being accomplished by your brethren who are in the world. After you suffered for a little while, the God of all grace, who called you to his eternal glory in Christ, will himself perfect, confirm, strengthen you and establish you. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు
కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఏమంటుండి ఇక్కడ? ఇక్కడ ఏమంటున్నాడండి? కొంతకాలమే శ్రమ. కొంతకాలమే శ్రమ. Then తరువాత, after that, దాని తర్వాత God of grace, సర్వకృపానిధి అయిన దేవుడు He will strengthen you మిమ్మల్ని బలపరుస్తాడు, and establishes you. మిమ్మల్ని స్థిరపరుస్తాడు. So little while, కాబట్టి కొంతకాలము so you have to bear that struggle in your life. ఆ శ్రమలను కష్టాలను మీరు ఓర్చుకోవాలి. Maybe sickness dominating your life. రోగము మీ పైన అజమాయిషీ చేయవచ్చు. Maybe weakness is troubling you. బలహీనతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. Maybe family trouble is troubling you. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండవచ్చు. Maybe financial pressure is troubling you. ఆర్థిక ఒత్తిడులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండవచ్చు. Or various situations are troubling you. లేదా ఇంకా వేరే పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండవచ్చు. The word of God says దేవుని వాక్యం సెలవిస్తుంది, that is only for little while. అవన్నీ కూడా కొంతకాలం వరకే. కొంతకాలం. కొంతకాలము చెప్పండి, కొంతకాలం అనండి. కొంతకాలం అనండి. పక్కలతో అనండి, పక్కవారితో చెప్పండి, కొంతకాలం. కొంతకాలమే. కొంతమంది అంతకాలం అంటున్నారు. కొంతమంది అంతకాలం అంటున్నారు. కొంతకాలమే. కొంతకాలము. లిసన్ కేర్ఫుల్లీ బిలీవ్డ్. జాగ్రత్తగా వినాలండి. కొంతమంది ఎట్లుంటారు అంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, బ్రతుకంత కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్ని, నా బ్రతుకంతా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్ని, నా బ్రతుకు నా తలరాత అంటారు. నా బ్రతుకు నా తలరాత అంటారు. The word of God says, beloved, దేవుని వాక్యం సెలవిస్తుందండి, only for little time, కొంచెం కాలం వరకే, not full time, మరి అది పూర్తిగా కాదు. because there are sufferings in this world, ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, but that is only for little time. కానీ అవన్నీ కూడా కొంచెం కాలం వరకే. He will strengthen you and establishes you. మిమ్మల్ని బలపరచి స్థిరపరుస్తాడు ఆయన. If you are praying for a house, ఒక ఇంటి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే, the Lord will give you from rent house to own house. ఆ యొక్క కిరాయి ఇంటి నుండి దేవుడు మీకు సొంత ఇంటిని ఇస్తాడు. If you are praying for a vehicle, వాహనం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే, the Lord will give you new vehicle. దేవుడు మీకు కొత్త వాహనాన్ని ఇస్తాడు. Or any other thing you are praying, లేదా ఇంకా వేరే ఇతర దేని గురించి అయినా మీరు ప్రార్థిస్తున్నట్లయితే, the Lord will give you, beloved, ప్రభువు మీకు వాటిని ఇస్తాడండి. because He is there to strengthen your life. ఎందుకంటే మిమ్మల్ని బలపరచడానికి ఆయన ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He will strengthen you in your difficult situation. మీకున్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. He will establish you. మిమ్మల్ని స్థిరపరుస్తాడు. He will elevate you. మిమ్మల్ని హెచ్చిస్తాడు. Hallelujah. హల్లెలూయా. That's why you have to follow all these instructions, beloved. అందుకొరకే ఈ నియమ నిబంధనలన్నీ కూడా మీరు పాటించాలి. When you follow these instructions, ఈ నియమాలను కనుక మీరు పాటించినప్పుడు you will have a glorious year. మంచి మహిమకరమైనటువంటి సంవత్సరము మీకు ఉంటది. You will have a successful year. విజయవంతమైన సంవత్సరం మీకు ఉంటది. Don't ever try to fail the instructions of God. ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని ఆ నియమాలను పాటించడం మాత్రము మానవద్దు. Adam and Eve, they failed. ఆదాము హవ్వలు పాటించడంలో తప్పిపోయారు. So they had terrible time, beloved. కాబట్టి భయంకరమైనటువంటి సమయాలను వారు చూశారు. They lost fellowship with God. దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. And they faced a lot of consequences in their life. మరి ఎన్నో దాని వలన వచ్చిన ఆ యొక్క ఫలితాలను వారు చూశారు. So we have to follow every instruction of God. దేవుని ప్రతి నియమాన్ని కూడా మనం పాటించాలండి. Sometimes కొన్నిసార్లు what happens? ఏమవుతుందంటే, We try to fail the instructions of God. దేవుని నియమాలను పాటించడంలో మనము తప్పిపోతాము. Your prayer life will not be same as you had before. మరి ఇంతకు మునుపు మీకున్నటువంటి ప్రార్థన జీవితము ఇప్పుడు ఉండకపోవచ్చు. When you pray, మీరు ప్రార్థన చేసినప్పుడు sometimes you will feel very, very bored up. కొన్నిసార్లు మరి చాలా బోరు కొడుతున్నట్లుగా ఉంటది. Your health will not help you to pray. మీ యొక్క ఆరోగ్యము ప్రార్థించడానికి సహకరించకపోవచ్చు. Your mindset will not help you to pray. మీ యొక్క మనసు ప్రార్థించడానికి సహకరించకపోవచ్చు. Your mind will not help you to be alert. మరి మెలకుగా ఉండడానికి మీ యొక్క మనసు సహకరించకపోవచ్చు. Sometimes you will be carried away in this world busy life. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి హడావుడి జీవితంతో కొన్నిసార్లు మీరు వెళ్ళిపోతూ ఉంటారు. Sometimes we will forget the instructions of God. దేవుని నియమ నిబంధనలను కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాము. So what you have to do? కాబట్టి మీరు ఏం చేయాలి? You have to come
as a humble servant of God in front of God to follow the instructions. దేవుని నియమ నిబంధనలను పాటించడానికి దేవుని సన్నిధిలో దీన మనసు ధరించుకున్న సేవకులుగా మీరు రావాలి. When you follow the instructions, ఈ నియమాలను పాటించినప్పుడు you will see a victory in your life. మీ జీవితంలో విజయాన్ని మీరు చూస్తారు. You will see success in your life. మీ జీవితంలో సఫలమవడం మీరు చూస్తారు. 2021 will be a glorious year. 2021 మహిమకరమైన సంవత్సరంగా ఉండబోతుంది. Already 25 days finished, beloved. 25 రోజులు ముగిశాయి. I can tell I have decided to do lot of things in 2021. 2021లో నేను ఎన్నో చేయడానికి తీర్మానించుకున్నాను. Follow the instruction, every instruction of God. దేవుని యొక్క ప్రతి నియమ నిబంధనని నేను పాటించడానికి నేను పూనుకున్నాను. Never stopping my prayer life. నేను ఎన్నడూ కూడా నా ప్రార్థనా జీవితాన్ని ఆపను. Continue to be in the presence of God. దేవుని సన్నిధిలోనే నేను ఎడతెగక ఉంటాను. Hallelujah. హల్లెలూయా. Following the instructions of God. దేవుని నియమాలను పాటించడము. So when you follow, ఈ విధంగా మీరు పాటించినప్పుడు you will see success in your life, beloved. మీ జీవితంలో మీరు సఫలీకృతులు అవుతారండి. Humbling yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. Cast all your anxiety on Him. మీ చింత యావత్తు ఆయన మీద వేయడము. Be of sober spirit. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండడము. Be on the alert. మెలకువ కలిగి ఉండడము. Resist the enemy. శత్రువుని ఎదిరించడము. Firm in your faith. విశ్వాసమందు స్థిరులై ఉండడము. Strengthen and establishes you. బలపరచడము మిమ్మల్ని స్థిరపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. 7 instructions of God, beloved. దేవుని యొక్క ఈ 7 నియమాలు For Him. దేవుని ఎదుటికి మనం వస్తాము. Let us all stand in His presence, beloved. ఆయన సన్నిధిలో అందరం లేచి నిలబడదాము. Come to God in a humble way. దీన మనసుతో దేవుని యొద్దకు రండి. Let us obey. Let's all stand in His presence. అందరం ఆయన సన్నిధిలో లేచి నిలబడి Ask the Lord, ప్రభువుని అడుగుదాము. Lord, ప్రభువా, here are your instructions, Lord. నీ నియమ నిబంధనలు ఇదిగో ఇక్కడ ఉన్నవి. Help me to obey and follow it, Lord. వాటిని పాటించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. The enemy శత్రువు wants to attack our life మన జీవితాలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. as roaring lion. గర్జించు సింహము వలె. All the shouts of the enemy శత్రువుని యొక్క కేకలన్నీ కూడా we want to attack by praying to you, Lord. ప్రభువా, నీకు మేము ప్రార్థన చేయడం ద్వారా వాటిని మేము ఎదిరిస్తాము. When the enemy shouts, శత్రువు గర్జించినప్పుడు we will not be fearful, Lord. మేము భయపడము ప్రభువా. You are more than stronger, Lord. నీవు అంతకంటే బలము కలిగిన దేవుడవు. You are stronger than enemy, Lord. ప్రభువా, మా శత్రువు కంటే నీవు గొప్పవాడివి, బలం గలవాడివి. Would you help us, Lord, మాకు సహాయం చేయండి ప్రభువా. to follow every instruction, ప్రతి నియమాన్ని మేము పాటించడానికి మాకు సహాయం చేయండి. to destroy the works of the enemy, Lord. శత్రు యొక్క కార్యములను లయపరచడానికి సహాయం చేయండి. Make us stronger and stronger, Lord. మమ్మల్ని అంతకంతకు బలపరచండి ప్రభువా. Oh, let us obey the voice of the Lord, beloved. దేవుని స్వరానికి మనం లోబడదామండి. The Holy Spirit, God is speaking to us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. Be alert. మెలకువగా ఉండండి. Be alert. మెలకువ కలిగి ఉండండి. Be alert. మెలకువగా ఉండండి. Oh, let us worship the Lord. Holy Spirit.
హల్లెలూయా. నా కొండ నా కోట. పాడండి అందరు కూడా. ఆశ్రయదుర్గము నీ నామం, నా కొండ నా కోట. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ట్రిగరింగ్ పాయింట్, ఆ వరి ఆవేదనతో వస్తున్న తలంపులన్నీ కూడా యేసయ్య మీద మీరు వేసేయండి, దాన్ని బంధించేయండి. డిస్టర్బెన్స్ కాకుండా ప్రతి ట్రిగరింగ్ పాయింట్, మానసిక ఒత్తిడి, ప్రతి విధమైన ఆ యొక్క తలంపులన్నీ కూడా, ఆ భారమంతా కూడా యేసయ్య పైన వేసేయండి. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి ఆలోచన ఏదైతే ప్రభావితము చేస్తుందో యేసయ్య మీద వేసేయండి. హల్లెలూయాలో. యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం. యేసయ్యా నీ నామం, యేసయ్యా నీ నామం. ఓ యా బాబా బాబా. Holy Spirit, God, we welcome you. Oh, Yabashandri. ఉన్నతమైన నీ నామాన్ని మేము ఆశ్రయిస్తున్నాము ప్రభా. మమ్మల్ని పైకి లేవనెత్తడానికే నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, నీ వాక్కు కొరకు వందనాలు ప్రభా. నీ ఇంటెన్షన్ మమ్మల్ని బలపరచడము, స్థిరపరచడము ప్రభా. సఫలీకృతులు చేయడము నీ ఇంటెన్షన్ అయ్యింది ప్రభా. అటువంటి మంచి కృపను నీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నీ వాక్యంలో పొందుపరిచి ఇచ్చినందుకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమాత్రము కంగారు పడకుండా నిబ్బరం కలిగి, విశ్వాసం కలిగి, ఓర్పు కలిగి, నేను తగ్గింపు స్వభావంతో మేము
ప్రభునైనా నీ ఎందుకు కనిపెట్టడానికి, నువ్వు మాలో చేయదలిచిన కార్యము ప్రభ జరిగే వరకు మేము ప్రభునైనా ఓపెన్నెస్గా ఉండడానికి మాలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి తండ్రి. మాలో ఇంకా ఈ వాక్యము ఫలింపచేయండి. నేను గృహాలకి వెళ్ళిపోతున్నా కూడా ప్రభునైనా ఆ వాక్యము, నీ మాటలు ప్రభ హృదయాలలో ఫలింపజేయమని అడుగుతున్నాం ప్రభా. అవి నూతన కార్యం మాలో జరిగించి జీవంతో నింపునట్లు, గొప్ప మార్పుతో, ఫెయిత్తో, విక్టరీతో నింపునట్లు ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి యేసు నామములో. ఆమేన్, ఆమేన్.